సుప్రీం లీడర్ ఖమేని ముత్తి తర్వాత ప్రతీకార దాడులను తీవ్రతరం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచిపడుతుంది. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు సంధించింది. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన అరామ్కోపై దాడి జరగ్గా తాత్కాలికంగా మూసివేశారు. ఖత్తర్లో కూడా చమురు శుద్ధి కేంద్రాలపైన ఇరాన్ దాడులకు యత్నించగా ఖత్తర్ ఎనర్జీ తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన 2 విమానాలు, 7 క్షిపణులు, 5 డ్రోన్లు కూల్చివేసినట్టు ఖత్తర్ రక్షణ శాఖ తెలిపింది. కానీ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు కూడా కార్యాలయాలపై దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అయినా ఎలా ఉన్నారో తెలియదంటూ ప్రచారం చేసింది. అనంతరం బయటకు వచ్చిన నెతన్యాహు ఆదివారం ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది ఇజ్రాయిల్ వర్ణించిన ప్రాంతాన్ని సందర్శించారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే అది మానవాళికే ముప్పు అని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ జరుగుతున్న సైనిక చర్య ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ భద్రతను కాపాడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది వాస్తవంగా చెప్పుకుంటే ఇరాన్లోని అణువాయుధాలకి అంతులేదు. వాళ్ళ దగ్గర కొన్ని లక్షల అణువాయుధాలు తయారు చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది. రెండోది, అణువాయుధాలు చేయటంలోని దిట్ట ఇరాన్ ఆ దేశంలోని అణువాయుధాల ప్లేసులో లేకపోయినా అణువాయుధాలు తయారు చేయటంలోని వరల్డ్లోనే ఒక ఇరాన్కే ఉందని కూడా తెలిసిన విషయమే. కానీ ఏం జరిగినా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా, మూడో ప్రపంచ యుద్ధంగాని దారి తీస్తే ఎంతో మంది, కొన్ని కోట్లాది మంది జనం జీవ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఏదేం జరిగినా ఏదైనా పరిష్కారం వైపు వెళితే బాగుంటుందని ఇరు దేశాలు కూడా ముందుకెళ్లాలని చెబుతూ ఉన్నది. థ్యాంక్ యూ. ఏం జరిగినా మనం మార్గాన్ని చూపాలి తప్ప ఇట్లాగా యుద్ధాలు చేసుకొని పరస్పర దాడులకు దిగటం కరెక్ట్ కాదు అని మేధావి వర్గాలు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.